చాలా గొప్ప విషయం. ఏ రకంగా అంటే ఏదైనా ఒక వ్యవస్థ సంస్థ ఉందనుకోండి, అది ఎంతకాలం నిలిచింది? 100 సంవత్సరాలంటే మామూలు విషయం కాదు. ఎందుకంటే మనం చూసాం గత 100 సంవత్సరాల్లో ఎన్నో గొప్ప గొప్ప సంస్థలు ఆవిర్భవించాయి, కాలక్రమంలో కనుమరుగైపోయాయి. 100 సంవత్సరాల జర్నీ ఆర్ఎస్ఎస్ ఈ రోజుకి చాలా లైవ్లీగా ఉంది. అంత అద్భుతంగా నడుస్తుంది, నిలబడిందంటే దానికి కారణం ఏమై ఉంటుంది? ఆ సంస్థ యొక్క ఫిలాసఫీ అండి ఫస్ట్. 2, సంస్థని నడిపించే నాయకుల యొక్క నిబద్ధత, కమిట్మెంట్, డెడికేషన్, మోటివేషన్, యాజ్ వెల్ యాజ్ సంస్థలో పనిచేసే సభ్యులు, కార్యకర్తలు ఉంటారు చూడండి. అంటే మీ అందరి యొక్క పార్టిసిపేషన్, యాక్టివ్ ఇన్వాల్వ్మెంట్, ఇవన్నీ కూడా అద్భుతంగా సమన్వయంగా కలగలిసి ఉండటం మూలంగానే ఎంత దిగ్విజయంగా ఈ సంస్థ నడుస్తుంది. భారతదేశానికి ఒక గొప్ప గుండె బలం, ధైర్యం గల జాతీయ స్థాయి నాయకుడిని అందించిన ఘనత మన ఆర్ఎస్ఎస్కి అనేది నిస్సందేహంగా చెప్పుకోవచ్చు. ఓకేనండి. సో మన దేశానికి ఏం కావాలి, ఎవరు కావాలి అని ఆలోచిస్తే నాకు ముఖ్యంగా అర్థమైంది ఏంటంటే, ఒక బలమైన నాయకులు కావాలండి. బలమైన నాయకుల్ని తయారు చేయలేని సమాజం నిర్వీర్యమైపోతుంది. అటువంటి మన దేశంలో కానీ, మన దేశంలోనే కాదు ప్రపంచ స్థాయిలోనే ఎందరో లీడర్స్ ఉన్నారు. కానీ అందరిలోకి అత్యుత్తమ ఆకర్షణ అనవండి, రేటింగ్ అనవండి గల లీడర్ ఎవరంటే మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారు. అటువంటి గొప్ప నాయకుడిని మన దేశానికి ఇచ్చిన సంస్థ ఏదేంటంటే ఆర్ఎస్ఎస్. ఓకేనండి. ఓకే. అయితే ఈరోజు ఈ కార్యక్రమానికి నన్ను పిలవడానికి కారణం ఏమిటంటే, నాకు ఆర్ఎస్ఎస్తో గొప్ప అనుబంధం, పరిచయం లేకపోయినా కూడా మా శిష్యుడు యాజ్ వెల్ యాజ్ మా పేరెంట్ కృషి, సో నాకు అతనికి నాతో ఉన్న అనుబంధం మేర ఈ కార్యక్రమానికి పిలిచారన్నమాట. ఓకేనండి. అయితే ఈ కార్యక్రమం పిలిచారు, కానీ వీటి గురించి డీప్గా అథారిటేటివ్గా మాట్లాడే అంత సబ్జెక్ట్ నాలెడ్జ్ అయితే నాకు